హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడగానా ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు దొండకాయ మసాలా ఎలా చేయాలో మీకు చూపెడతాను. చూడండి, దొండకాయ ఇప్పుడు 4 పలుకులు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా లైట్గా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, దొండకాయలు కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాను కదా. ఇది లైట్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి కదా. ఇప్పుడు తీసేద్దాము. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇదే ఆయిల్లో 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అంటే గరం మసాలా ఇంట్లో చూడండి, యాలకులు దాన్ని అన్నీ వేసుకున్నానండి. కొద్దిగా ఇందులోనే చూడండి ఒక 10 గ్రాము పల్లీలు వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా అల్లం తెల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇదండి ఇప్పుడు టమాటా కోసం ఒక టమాటా వేసుకుంటున్నాను. ఇందులో అదే కాజు కూడా ఒక 4-5 కాజు వేసుకుంటాను. చూడండి, లైట్గా ఫ్రై అయింది కదా. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకుందాం. చూడండి, ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా. ఆయిల్లోనే లైట్గా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఆవాలు కూడా లైట్గా కరివేపాకు వేసుకున్నాను. చూడండి, మిక్సీ చేసిన పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడినంత. ఒక స్పూను కారం వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రై చేసిన దొండకాయలు దీంట్లో వేసుకుందాము. వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, దొండకాయలకి బాగా మసాలా పట్టింది కదా. లైట్గా వాటర్ వేసుకొని 1 నిమిషం మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు దొండకాయ చూడండి మసాలా బాగా పట్టింది. 1 నిమిషంలో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఫైనలీ దొండకాయ మసాలా కర్రీ చూడండి రెడీగా ఉంది. ఇది కానీ రొట్టెతో కానీ లేదంటే దేంతో తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.